వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఇడ్లీ చట్నీ చేస్తున్నానండి. శనగపిండితో 5 నిమిషాల్లో అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థములు: పోపు దినుసులు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, రుచికి తగినంత ఉప్పు, పసుపు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క తురుము పెట్టుకోవాలి, 1 నిమ్మకాయ, 4 స్పూన్లు శనగపిండి. శనగపిండి వాటర్ వేసుకుని ఉండలు లేకుండా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా చిక్కగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. శనగపిండి ముందే కలుపుకొని పెట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మనం ఇలా పోపు దేంట్లో వేసుకుంటామో ఆ మూకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ అయినా సరిపోతుందండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగుతుండగానే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలండి. మనం తురుముకున్నా పర్లేదు, చిన్నగా తరిగినా పర్వాలేదు. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనం కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా వేగాలండి, బాగా వేగాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని అటు ఇటు కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు ఉడికిపోయిందండి. చక్కగా ఈ విధంగా మరీ పలచగాను కాకుండా గట్టిగాను కాకుండా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం స్టవ్ ఆపిన తర్వాత వేసుకోవాలండి. మనం ఉప్పు, నిమ్మరసం టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుని మనం ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారండి ఎంత చక్కగా వేడివేడి ఇడ్లీలోకి శనగపిండి చట్నీ రెడీ అయింది. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి మాత్రమే బాగుంటుందండి. అది వేడివేడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, చల్లారితే బాగోదు. ఒకవేళ మీరు ఉడికేటప్పుడు కొంచెం బాగా చిక్కగా అయిపోతే శనగపిండి చట్నీ కొంచెం వేడి నీళ్ళు మరిగించుకుని మనం ఇందులో పోసుకుంటే పలచగా బాగుంటుందండి. అంటే నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుంటానికి కుదరదు. కాబట్టి ఈ విధంగా కొంచెం వేడి నీళ్ళు మరిగించుకుని ఈ చట్నీలో పోసుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.